టాలీవుడ్ యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ క్రేజ్ని అందుకుంది. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన బేబీ మూవీతో టాలీవుడ్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి మూవీతోనే తన అందం, అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. ఆ సినిమాతో ఒక్కసారిగా యూత్ క్రష్ అయిపోయింది. ప్రస్తుతం వైష్ణవి జాక్ అనే మూవీలో నటిస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. సినిమాలో ముద్దు సీన్ హైలైట్ అయ్యేలా కనిపిస్తుంది. తాజాగా ఆమె గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. వైష్ణవి చైతన్య చూడటానికి చాలా సాఫ్ట్గా కనిపిస్తుంది, కానీ నోరు తెరిస్తే మాత్రం బూతులే అని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. ప్రస్తుతం ఈమె జాక్ అనే మూవీలో నటిస్తోంది. ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు టీం. ఈ క్రమంలో మొన్న భీమవరంలో ఏర్పాటు ఈవెంట్లో ఆమె మాట్లాడింది. అయితే భీమవరానికి బదులు రాజమండ్రి అని ఆ లొకేషన్కు సంబంధించింది. అలా మిస్టేక్ చేశానని ఒకసారిగా వేదికపైనే ఓఫ్కంటూ మాట్లాడింది. ఒకసారిగా వైష్ణవి చైతన్య అలా మాట్లాడటంతో అందరూ షాక్ అయ్యారు. బూతులు మాట్లాడుతుంటే నాకు షాక్ అనిపిస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న వైష్ణవి మాట్లాడుతూ, బొమ్మరిలో భాస్కర్ సినిమాలో అవకాశం వచ్చినందుకు నా అదృష్టంగా భావిస్తున్నా. సినిమా చేసినంతసేపు బాగుంటుంది, కానీ షూటింగ్ అయిపోయేటప్పుడు చాలా బాధగా ఉంటుంది. భాస్కర్ సార్ సినిమాలో అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. భాస్కర్ సినిమాలో క్యారెక్టర్లను డిఫరెంట్గా చూపిస్తూ ఉంటారు. ఈ మూవీ టైంలో ఎప్పుడైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే సారీ అని చెప్పింది. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మూవీ ఎలా ఉంటుందో చూడాలి. సిద్ధు జొన్నలగడ్డ నటించిన టిల్లు సిరీస్ మూవీస్ మంచి రెస్పాన్స్ని అందుకున్నాయి. ఈ మూవీ తర్వాత రాబోతున్న సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ మూవీతో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి. ఈ మూవీ తర్వాత టిల్లు క్యూబ్ మొదలుపెట్టే అవకాశం అయితే ఉంది. త్వరలోనే దాని అప్డేట్ కూడా రాబోతోంది.